టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మద్యం పాలసీపై అసెంబ్లీలో సోమిరెడ్డి అసత్యాలు మాట్లాడారని మండిపడ్డారు. సర్వేపల్లి సమీపంలో ఎస్ఎన్జే డిస్టిలరీస్ టీడీపీ హయాంలోనే సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే మొదలైందన్నారు. ఎవరు లైసెన్స్ ఇచ్చారనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. నేను చంద్రమోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. చంద్రమోహన్ రెడ్డికి నీతి జాతి ఉంటే, నేను మరలా చెప్తున్నా, నీతిమంతుడు లేదు, జాతి లేదు. నీతి జాతి ఉంటే నువ్వు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత విచారణ చేసి నువ్వు రుజువు చేయని చెప్పి సవాల్ విసురుతున్నా. నీకు చేతనైతే, చేత కాలేదంటే చేతులు ముడుచుకొని కూర్చో. నేను వాగాను వెళ్ళిపోయానని మాట్లాడు. నీకు చేత అయితే ఈరోజు నువ్వు ఎస్ఎన్జే డిస్టిలరీస్ గురించి మాట్లాడావు. ఎస్ఎన్జే డిస్టిలరీస్కి ఎవరు పర్మిషన్ ఇచ్చాడు? చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడా? ఎస్ఎన్జే డిస్టిలరీస్ ఎప్పుడు ఓపెన్ అయింది? మీ హయాంలో ఓపెన్ అయిందా? ఎవరి హయాంలో ఓపెన్ అయింది? ఎందుకని నువ్వు ఒక మాట చెప్పు, ఓపెన్ చేశాడని. తమరిని పిలిచారు, తమరు పోయిన వెంటనే మొదలుపెట్టారు బేరసారాలు ఆడ వాళ్ళ దగ్గర. అందుకని వాళ్ళు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను పిలిచారు, ఎమ్మెల్యేగా గౌరవించి. నువ్వు మంత్రిగా ఉన్నా, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నన్ను పిలిచారు. అంతే తప్ప దాన్ని ఆయనే ప్రారంభించాడంటే, నీ ప్రభుత్వంలో నేను ప్రారంభించానంటే నువ్వు సిగ్గుపడాలనా, గర్వపడాలనా? ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నా, మీరు ఏదైనా చేయించుకో. ఎందుకంటే సిబిఐ విచారణ జరిపిన రోజు చెప్పా, సిబిఐ విచారణ నా మీద జరిగితే కోర్టు కేసులో ఫైల్ మాయమైనప్పుడు నేను దాన్ని ఆహ్వానిస్తున్నానని చెప్పా. మీ చంద్రబాబు లాగా సిబిఐ ఎంక్వైరీ అంటే ప్యాంటు తడుపుకొని బయటకు పరిగెత్తలే, నేను కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోలే. నువ్వు ఊరికే మాట్లాడి బురదలు వెళ్ళిపోదామని కాదు. నీకు ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే దాని మీద విచారణ జరిపించి, ఇదిగో ఇది ఈ పాత్ర అని చెప్పని ఈడీ చేత చేయిస్తావా, సిబిఐ చేత చేయిస్తావా, సిబిసిఐడి చేత చేయిస్తావా, ఎవరి చేతన నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత చేయించుకొని చెప్పు. ఏమి ఇబ్బంది లేదు, భయం లేదు. ఎందుకంటే నీలాంటి అవినీతి పరులు భయపడాల్సిందే తప్ప నాకేముంది భయము?